చేసే ప్రతి పనిలో విజయం రావాలని అందరూ కోరుకోవడం సహజం. విఘ్నాలు లేకుండా గణపతిని పూజించినట్లే విజయం కోసం విజయలక్ష్మిని పూజించాలి. అష్టలక్ష్ములలో ఒకటైన విజయలక్ష్మికి ప్రత్యేకంగా ఆలయం ఉండడం అరుదు. ఇలాంటి అరుదైన విజయలక్ష్మి ఆలయ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. శ్రీ మహాలక్ష్మి అష్టమూర్తులలో విజయలక్ష్మి ఒకటి. ఈ తల్లిని పూజిస్తే విజయాలకు లోటుండదని అంటారు. కర్ణాటకలోని అతి ప్రాచీనమైన విజయలక్ష్మి దేవాలయ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కర్ణాటకలో అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయాలు చాలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని హుస్పేట సమీపంలో ఉన్న పంపా సరోవరం సుందరమైన ప్రదేశం. ఈ సరోవరం గట్టుపై వెలసిన విజయలక్ష్మి ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా ప్రాచీనమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. విజయనగర సామ్రాజ్యం స్థాపకుడిగా పేరుగాంచిన విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముందు దాదాపు 12 ఏళ్ల పాటు పంపా సరోవర తీరంలో తపస్సు చేశాడంట. ఆ సమయంలో ఆయన ప్రతిరోజు కనకదారాస్తవం చేసేవాడట. విద్యారణ్య స్వామి చేసిన కనకదారాస్తవానికి అమ్మవారు అనుగ్రహించి కనకవర్షం కురిపించిందట. అమ్మవారు ప్రత్యక్షమైన ఈ ప్రాంతంలోనే విద్యారణ్య స్వామి అమ్మవారికి ఆలయం నిర్మించాడని స్థల పురాణం చెప్తోంది. ఈ ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మిగా పూజలందుకుంటోంది. పచ్చని ప్రకృతి రమణీయతల మధ్య నిర్మించిన ఆలయం ఎంతో ప్రాచీనమైనది, ఎంతో సుందరమైనది. గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి 2 కళ్ళు సరిపోవంటారు. విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం వలన తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అసలు పూర్తి కావు అనుకున్న పనుల్లో కూడా తిరుగులేని విజయాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. పంపా సరోవరం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. విజయలక్ష్మి అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. విజయలక్ష్మి ఆలయంలో నిత్యం అష్టోత్తర శతనామ పూజలు, సహస్రనామ పూజలు జరుగుతాయి. శుక్రవారాల్లో అభిషేకాలు, కుంకుమ పూజలు జరుగుతాయి. శ్రావణ మాసంలో దేవీ నవరాత్రుల సమయంలో ఈ దేవాలయంలో విశేష పూజలు, ప్రత్యేక అలంకారాలు ఉంటాయి. ఈ సమయంలో అమ్మవారి దర్శనం కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అంతేకాకుండా కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు అమ్మవారిని దర్శించుకుంటే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని అమ్మవారి దర్శనం కోసం భక్తులు విశేషంగా తరలి వస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని హుస్పేటకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలున్నాయి. విజయాలను అందించే విజయలక్ష్మిని మనం కూడా దర్శించుకుందాం, తరిద్దాం. ఓం విజయలక్ష్మీదేవ్యై నమః.